అమ్మమ్మ గారు రాగి జావ తీసుకోండి. అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, అమ్మమ్మ గారు, ఎన్ని బాధ్యతలు నా తల మీద పెట్టి మీరు మాకు దూరం అయ్యారు. ఇక నుంచి నాకు మంచి చెడు ఎవరు చెప్తారు? మీరు ఏ లోకంలో ఉన్నా మమ్మల్ని చల్లగా చూడండి. కార్తీక్, కార్తీక్, రండి లాయర్ గారు, కూర్చోండి. చెప్పండి లాయర్ గారు. ఈడెందుకు పైకి వెళ్తున్నాడు? మీ పెళ్ళైన తర్వాత మీ యావదాస్తిని నీకు రాసేశారు మీ నాయనమ్మ గారు. ఆవిడ తదనంతరం నీకు అందజేయమన్నారు. ఇవిగో పత్రాలు. వస్తాను బాబు. చూడండి కార్తీక్, ఈ చుట్టుపక్కల మీ నానమ్మ గారికి మంచి పేరుంది. అలాగే నువ్వు ఎప్పటికైనా మారుతావనే నమ్మకము తనకుండేది. దయచేసి ఆ రెండింటినీ చెడగొట్టకుండా ఉంటావని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. ఓకే, బాయ్. yes yes I got it. నాయనమ్మా, నువ్వు పోతూ పోతూ నాకు మంచే చేశావు. ఈ పేపర్స్ గురించి టెన్షన్ పడుతున్నాను. ఐ లవ్ యూ నాయనమ్మా. ఐ లవ్ యూ నాయనమ్మా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నాయనమ్మా. సూపర్ బాస్, సూపర్. మొత్తానికి నువ్వు అనుకున్నంత సాధించావు. ఇక నీకు ఎదురు బెదురు లేదు బాస్. మరి శుభ సమయంలో ఓ పెగ్గు మందేసుకోనా? ఏంటి, ఫుల్ బాటిల్ ఇస్తా. నీ బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేస్తా. బ్యాలెన్స్ వర్క్ ఏంటి? అదేరా వందనా మ్యాటర్. బాగా ఆలోచించాను బాస్. నువ్వు నా మరదల్ని పెళ్లి చేసుకుంటే నీకు ఆస్తి వస్తుంది. మరి నాకేంటి? ఎంత కావాలి? ఫైనల్ గా 5 lakhs. నాయనమ్మ పోయిన మరుక్షణం అది నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. నేను చూసుకుంటాను బాస్, నేను చూసుకుంటా. ముందు దీని మీద ఓ సంతకం పెట్టండి బాస్. ఇదేంటిది? మన ఇద్దరి మధ్య ఓ చిన్న అగ్రిమెంట్. మీ బామ్మ ఉన్నంత వరకు నీకు భారీగా నటిస్తున్నట్టు, నా మరదల్ని పవిత్రంగా తిరిగి నా ఇంటికి పంపిస్తున్నట్టు, అందుకోసం ఓ 5 లక్షలకి ఒప్పందం కుదుర్చుకున్నట్టు రాయించా. సంతకం పెట్టండి బాస్. ఇందులో ఏదైనా తేడా వచ్చిందో చంపేస్తాం. ఏంటి బాస్ అంటే ఇప్పుడు వందనాన్ని తీసుకున్న తక్షణమే నేను బయటికి నడవాలి, అదే కదా మీ సెన్స్? ఎగ్జాక్ట్లీ. అసలు మీరు తెలిసే మాట్లాడుతున్నారా బాస్? ఇప్పుడు నా మరదల్ని తీసుకొని నేను బయటికి వెళ్తే అది నా మీద కిడ్నాప్ కేసు పెడుతుంది. దానికి అన్నీ చెప్పే ఈ పెళ్లి కోపించావు కదా బాస్. ఒక పెళ్లి చేయాలంటే 1000 అబద్ధాలు ఆడాలి, అందులో ఇదొకటి. అసలు వందనకేమీ తెలియదు. మరో 3 నెలల్లో అది నీ నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు, అది ఓ కాగితం మీద సంతకం చేసినట్టు కూడా ఆ పిచ్చి మొహానికి తెలియదు బాస్. ఎలా ఉంది బాస్ నా ప్లానింగ్? ఈ రహస్యాలన్నీ దాచి ఆ పిల్లని మోసం చేయడమే కాకుండా నన్ను కూడా ఇరుకుని పెడతావరా?